మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సార్ విజయ్ చందర్ రెడ్డి గారు కొంచెం రిపీట్ అవుతుంది ఆ ప్రశ్న కానీ మళ్ళీ అడగాల్సి వస్తుంది. ఒక మండల స్థాయిలో మీ ప్రతిభ నిరూపించుకున్నారు. మునుగోడు ఉప ఎన్నికల్లో అంటే ప్రెస్టీజియస్గా జరిగిన ఎన్నికల్లో మీరు ఏదైతే ప్రాంతానికి నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నారో ఆ ప్రాంతంలో మీరు ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గంలో అంటే ఆ ప్రాంతంలో మీకు మెజార్టీ వచ్చింది. అసలు బండి సంజయ్ గారే ఏమాత్రం ఆశ పెట్టుకునే పరిస్థితులలో ఈటెల రాజేందర్ గారు ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం హుజురాబాద్లో ఆ స్థాయిలో మీరు మెజార్టీ సాధించి పెట్టారు. ఇన్ని అలవొకగా ఒక సమిష్టి కృషితో మీ యొక్క కమిట్మెంట్తో చేసిన వ్యక్తి మరి ఏ ఫ్యాక్టర్లు పనిచేశాయి? మీ పార్టీ ఫ్యాక్టరా లేకపోతే ప్రత్యర్థులదా? ఏది పరకాల్లో? ఇప్పుడు మునుగోడు విషయానికి మీకు మనందరికీ తెలుసు ఏ పరిస్థితుల్లో ఆ ఎన్నిక వచ్చింది. వారు రాజీనామా చేసి పార్టీకి మనం బీజేపీ ఒక సిద్ధాంతం ఏంటంటే ఎవరు మా పార్టీలో జాయిన్ అయినా కూడా వారు ఆ సీటుకు రాజీనామా చేయాలి. వారు కాంగ్రెస్ పార్టీ నుంచి మనకు వచ్చినప్పుడు ఎమ్మెల్యేగా రాజీనామా చేసి ఇక్కడికి వచ్చారు. బై ఎలక్షన్ వచ్చింది. పార్టీ నా మీద నమ్మకం పెట్టుకొని ఒక ఏరియా నాకు ఇన్ఛార్జ్ ఇచ్చారు. రెడ్డిబావి గుండ్లబావి ఆ ఏరియా ఉన్నటువంటి ఎంపీటీసీ ఏరియాలో. మిగతా ప్లేస్లో కూడా చాలా పెద్ద పెద్ద నాయకులు ఎమ్మెల్యేలు ఎంపీలు అందరు ఇన్ఛార్జిగా తీసుకున్నారు. బండి సంజయ్ గారు రాష్ట్ర అధ్యక్షుడు జోష్ నింపుతా ఉన్నాడు మాకు వారు. ఆ పరిస్థితుల్లో టీఆర్ఎస్ కేసీఆర్ గారు చాలా ప్రతిష్టగా తీసుకున్నారు. గ్రామానికి ఎమ్మెల్యే లెవెల్లో పెట్టిండు. ధన ప్రవాహము ఇక ఫ్లో అవుతున్నది. బీజేపీ వీళ్ళను కట్టడి చేస్తాం వెళ్ళకుండా అటువంటి పరిస్థితుల్లో కూడా నేను ఒక బీజేపీ దేశం మొత్తం గెలుస్తుందంటే మామూలు విషయం కాదు. అన్ని రాష్ట్రాల్లో పన్నా ప్రముఖ వ్యవస్థ ఇది చాలా కొత్తగా ఉంటుంది వేరే వాళ్ళకు. పన్నా ప్రముఖ వ్యవస్థ అంటే మనకు ఎలక్టరల్ రోల్ ఉంటుంది కదా. పన్నా అంటే ఒక కమ్మ ఒక పేపర్ అన్నట్టు, బుక్లో ఒక పేజీ అన్నట్టు. అది ఇటువైపు అటువైపు ఆ పేజీకి ఇన్ఛార్జ్ ఇస్తాం ఒక 5గురికి. ఏదైతే 1000 ఓట్లు ఉన్నాయనుకోండి ఆ బూత్లో 1000 ఓట్లను మేము డివైడ్ చేస్తాం. మనిషికి 5 నుంచి 10 ఇండ్ల కన్నా ఎక్కువ ఉండవు. ఒక మనిషికి అతని యొక్క పని ఏంది, ఆ కార్యకర్తది ఉదయం సాయంత్రం ఆ ఇంటిని కలవాలి కంపల్సరీగా. వాళ్ళతో ఇంటరాక్ట్ మొత్తం ఇంటరాక్ట్ కావాలి. మొదలు మనకు నేను వెళ్ళినప్పుడు హార్డ్లీ 2-3 కూడా బీజేపీ కార్యకర్తలు లేరు అక్కడ. నేను వెళ్ళిన ఆ ఏరియాలో. అట్లాంటిది ఇక్కడి నుంచి నాతోని కార్యకర్తలు చాలామంది వచ్చి అక్కడనే మేము ఒక 2-3 ఇండ్లను తీసుకొని అద్దెకు ప్రతిరోజు ప్రజలనే ఉన్నాం. 21 రోజు అక్కడనే మకాం వేసిన. రోజు ఉదయం ఒకసారి సాయంత్రం ఏ పరిస్థితి వచ్చింది సార్ మీకు ఓటేస్తాం ఇంకా మీకు రాకండి సార్ అనే లెవెల్లో తీసుకొచ్చినాం మేము. ప్లస్ వైద్యుని కూడా కాబట్టి ఎక్కడికి వెళ్ళినా నేను వైద్యులు చూసి ఆడ కూర్చొని స్టెత్తు పట్టుకొని వాళ్ళకు అన్నీ అంటే అక్కడ రాజకీయం మాట్లాడకపోయేది. వాళ్ళ ఆరోగ్యం గురించి నేను అన్ని సూచనలు ఇచ్చేది. అంటే పర్సన్ టు పర్సన్ నాకు ఏదైతే సంఘంలో స్వయం సేవకుగా అలవాటు అయిందో ఏది మ్యాన్ టు మ్యాన్ టచ్ అది నేను అక్కడ చూపించడం జరిగింది. అట్లానే నా కార్యకర్తలు అందరూ కూడా ఉదయం ఒకసారి సాయంత్రం కంపల్సరీ 2 టైమ్స్ ప్రతి ఇంటిని కలవాల్సిందే. ఓ రోజు పాంప్లెట్, ఓ రోజు పోస్టర్ అతికించడం, చిన్న కూడల్లో మీటింగ్ పెట్టడం. పెద్ద పెద్ద నాయకులు కూడా రాజగోపాల్ రెడ్డి గారు వచ్చి ప్రచారం చేసిపోయారు. ఈటెల రాజేందర్ గారు కూడా వచ్చిండ్రు ఒకరోజు. ఇట్లా ఎట్లా అయిపోయిందంటే ఇక ఎలక్షన్ అయిపోయి కౌంటింగ్ అయ్యేటప్పుడు నాకు మామూలు వ్యక్తిని టీఆర్ఎస్ నుంచి రాదు. మంత్రి మల్లారెడ్డి గారు నాకు వ్యతిరేకంగా అక్కడ ఇన్ఛార్జ్ అరికి. అయినా కూడా ఫస్ట్ కౌంటింగ్ కాగానే మంత్రి మల్లారెడ్డి ఉన్న ప్లేస్లో టీఆర్ఎస్ వెనుకంజ అని మనకు కౌంటింగ్ రోజు స్లోగన్ వస్తున్నాయి. అంటే నేను లీడ్లో ఉన్నట్టు. అంటే ఇది చౌటుప్పల్ మొత్తంలో టీఆర్ఎస్ లీడ్ వచ్చినా కూడా నేను ఇన్ఛార్జ్ తీసుకున్న ప్లేసు ఇంత గ్రౌండ్ వర్క్ చేసేది ఉంటే తప్పకుండా మనము గెలుస్తాము అనే కాన్ఫిడెన్స్ నాకు వచ్చింది. కానీ దురదృష్టం ఏంటంటే నాకు ఈసారి టికెట్ ఇవ్వలేదు. అది వేరు.
బట్ ఒక పూర్తి అవగాహన ఏ విధంగా గెలవాలి, ప్రజలు ఎప్పుడు మిమ్మల్ని ఆకట్టుకుంటారు. ఈ పన్నా ప్రముఖ వ్యవస్థ అనేది చాలా ఇంపార్టెంట్ భారతీయ జనతా పార్టీలో. సో మునుగోడులో ఇన్ఛార్జ్ తీసుకున్నాం. తర్వాత ఇమ్మీడియట్గా పార్లమెంట్ ఎన్నికలు రాగానే నాకు హుజురాబాద్ ప్రభారీగా ఇవ్వటం జరిగింది. అంటే నియోజకవర్గం మొత్తం ఎలక్షన్గా చూసుకోవాలి, కీలక బాధ్యత చాలా ఇంపార్టెంట్. అంతకుముందు బండి సంజయ్ గారు ఎంపీగా గెలిచినప్పుడు పార్లమెంట్లో అక్కడనే వారికి తక్కువ వచ్చినాయి. హుజురాబాద్లో వారు ఎంపీగా అయినా కూడా హుజురాబాద్ నియోజకవర్గం నుంచి చాలా తక్కువ ఓట్లు వచ్చినాయి. అది నాకు కత్తి మీద సాములాగా అయిపోయింది. అది చాలా ఎట్టి పరిస్థితుల్లో ఈసారి బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ గారు వారు ఈ పార్టీకి జోష్ తీసుకొచ్చిన రాష్ట్రంలో. మరి మన పార్లమెంట్లో కూడా హుజురాబాద్ నుంచి ఎక్కువ మెజార్టీ తీసుకురావాలి. చాలా హౌస్ టు హౌస్ ఈ పన్నా ప్రముఖ సిస్టమ్ను అక్కడ ఇంప్లిమెంట్ చేయటం చాలా. బండి సంజయ్ గారి ప్రచార సరళి అది మామూలుగా ఉండదు. అది ఇప్పుడు రాష్ట్రం మొత్తం మనము చూసినాం. ఓటుకి ఇంత పైసలు ఇస్తారట, ఓటుకి ఇంత ఇచ్చారు, అన్ని పార్టీలు ఇచ్చి ₹1 ఇవ్వలే. మేము ₹1 ఎక్కడ ఓటర్కి ఇవ్వలే. అయినా పెద్ద మెజార్టీ బండి సంజయ్ గారికి హుజురాబాద్ నుంచి వచ్చేది. అది చాలా ఆశ్చర్యకరం. కానీ నాకు పూర్తి నమ్మకం ఉండే డెఫినెట్గా మెజార్టీ వస్తారు. బయట వాళ్ళకు విశ్లేషకులకు అరే ఒక హుజురాబాద్ డౌన్ అవుతుంది కావచ్చు, ఎందుకంటే అప్పటి వరకు రిప్రజెంట్ చేస్తున్నటువంటి ఈటల రాజేందర్ గారు మల్కాజీరికి వెళ్ళి పాత ఈక్వేషన్స్ గుర్తుపెట్టుకుంటారు. అంటే వారి ఇన్ఫ్లుయెన్స్ అక్కడ ఉన్నది. కానీ వారు ప్రత్యక్షంగా లేరు కదా కాబట్టి అంత రాకపోవచ్చు. కానీ అనూహ్యమైనటువంటి లెవెల్లో ఆడ మెజారిటీ రావటం జరిగింది. సో దీంతో పార్టీకి నా మీద ఇంకా నమ్మకం కలిగిందని నేను అనుకుంటున్నాను. అందుకే నాకు ఒక జిల్లా ఇన్ఛార్జిగా రిటర్నింగ్ ఆఫీసర్గా ములుగు జిల్లాను ఇవ్వటం జరిగింది. అంటే అంచెలంచెలుగా చూడండి, ఒక ఎంపీటీసీ ఎన్నికల్లో ఒక ఎంపీటీసీ ఇన్ఛార్జ్, ఒక హుజురాబాద్ ఒక నియోజకవర్గ ప్రభారి, ఇప్పుడు ఒక ములుగు జిల్లాకు ఒక జిల్లాకే రిటర్నింగ్ ఆఫీసర్. సో ఈ విధంగా రెస్పాన్సిబిలిటీస్ బాగా సక్సెస్ఫుల్ చేయటం పార్టీలో కూడా. సో దీంతో అంటే నేను అందుకే ఇప్పుడు ఒక ప్రజాప్రతినిధిగా గెలవాలంటే ఒక్క ఫ్యాక్టర్ కాదు, కింద సంస్థాగత నిర్మాణము, పార్టీలో ఏ విధంగా పార్టీ ఎట్లా చెప్తుందో ఆ విధంగా పని చేయించటం, అక్కడ ప్రజా సమస్యల మీద ఏ విధంగా స్పందించాలి, ప్రజా సమస్యల మీద పోరాటం చేయేంత వరకు మనము విజయం కాము. అది నాకు చెప్పినటువంటి, నాకు తెలిసినట్టు అనుభవంలోకి వచ్చినటువంటి విషయము. ఇప్పుడు నేను ఫుల్ ఫ్లెడ్జ్డ్ రెడీగా ఉన్నా. క్షేత్రస్థాయిలో కొట్లాడటానికి ఇన్నేళ్ల నుంచి ఈ అనుభవం వచ్చింది. పార్టీ నా మీద నమ్మకం పెట్టుకొని ఇన్నిసార్లు రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా ఇచ్చింది. ఫస్ట్ టైం కిషన్ రెడ్డి గారు నేను ఓడిపోగానే రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఇచ్చిన తర్వాత లక్ష్మణ్ గారు వచ్చిన అధ్యక్ష పదవి, వారు అట్లనే నాకు రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఇచ్చుటతో పాటుగా ఫస్ట్ టైం నాకు థింక్ ట్యాంక్ కమిటీ అని ఉంటుంది రాష్ట్ర పార్టీకి, దాంట్లో జాయింట్ కన్వీనర్గా ఇచ్చారు. సెకండ్ టైం లక్ష్మణ్ గారు రాగానే పొలిటికల్ ఫీడ్బ్యాక్ కమిటీ, అంటే మేము ఇచ్చే సూచనలు పరిగణలోకి తీసుకొని అక్కడ కార్పొరేషన్ ఎన్నికలు అయినాయి. చాలా పెద్ద ఎత్తున మనం గెలవటం జరిగింది. దాదాపు అధికారంలోకి వచ్చేంత లెవెల్లో మనం గెలిచాం. పొలిటికల్ ఫీడ్బ్యాక్ కమిటీ దాంట్లో నేను కన్వీనర్గా అక్కడ చేయటం జరిగింది. రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బండి సంజయ్ గారు వారు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఇచ్చారు నాకు. మళ్ళీ ఇప్పుడు కిషన్ రెడ్డి గారు వచ్చారు, అట్లనే కంటిన్యూ అవుతున్నారు. అంటే కంటిన్యూస్గా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అంటే రాష్ట్ర లెవెల్లో ఏమేమి నిర్ణయాలు జరుగుతున్నాయి, పూర్తి అంటే పార్టీ మీద ఒక పూర్తి అవగాహన వచ్చింది. పార్టీ కార్యక్రమాలు కావచ్చు, పార్టీని ఏ విధంగా నడపాలి. రైట్. అంటే ఈ అనుభవంతో మీ అంకిత భావంతో మీకు మంచి అర్హత గల పోస్టులు ఇస్తున్నారు, మీకు పార్టీ గౌరవిస్తుంది. ఇంకా మీరు చెప్పని విషయం ఏమిటంటే ఇప్పుడు బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న వాళ్ళలో మీరు అత్యంత సీనియర్ నాకు తెలిసినంత వరకు. అయితే విజయ్ చందర్ రెడ్డి గారికి ఈ అర్హతలు సరిపోతాయా? ప్రజలు భావిస్తున్నట్లుగా లేకపోతే పార్టీ కూడా భావిస్తుందా? దూకుడుగా వెళ్ళగలుగుతారా లేదని ఆలోచిస్తుందా పార్టీ? నాకున్నటువంటి బ్యాక్గ్రౌండ్ పూర్తిగా కనుక స్టడీ చేస్తే విద్యార్థి దశలో ఏ విధంగా దూకుడుగా ఉన్నా, ఏబీవీపీలో రాడికల్స్నే ఎదుర్కొని నా మీద బాంబులు తీసుకొని వస్తే కూడా భయపడకుండా అధ్యక్ష పదవికి నిలబడ్డా. బాంబులు తీసుకొని వచ్చారు ఆర్ఎస్సీ వాళ్ళు,
తీసుకొచ్చి నువ్వు చదువుకోవడానికి వచ్చినావు, చదువుకో, నీకు ఈ విద్యార్థి ఇవన్నీ ఎందుకు, లేకపోతే నేను లేపేస్తామన్నారు. ఎక్కడ భయపడలే, వెనకం చేయలేదు, బరాబర్ పోటీ చేస్తున్నాం, పోటీ చేసినాం, గెలిచినాం. ప్యానల్ మొత్తం 9 మందిలో 8 మంది గెలిచినాం ప్యానల్లో, కాకతీయ మెడికల్ కాలేజ్ ఆ టైంలో. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్నికలు. పరకాల నియోజకవర్గ ఇన్ఛార్జిగా నేను కంటెస్టెడ్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎన్ని ఉద్యమాలు చేసినో అందరికీ తెలుసు. అక్కడ ధర్మారెడ్డి గారు టీఆర్ఎస్ నుంచి ఉన్నప్పుడు ఎన్ని ఉద్యమాలు అంటే ప్రజలకు ప్రతి ఊరికి వెళ్ళి ఉద్యమం చేసినాం. అధికార పార్టీ యొక్క హామీలు అమలు చేయట్లేదు, దీన్ని అమలు చేయాలని వ్యతిరేకంగా రోడ్డు మీద ధర్నాలు కావచ్చు, రైతుల యొక్క కష్టాల గురించి కావచ్చు, తర్వాత ఎమ్మెల్యే హౌస్ గిరావులో మొత్తం నన్ను పట్టుకొని అంగి చింపి రోడ్డు మీద నిలబడ్డం, కొట్లాడినాం పోలీసులకు వ్యతిరేకంగా అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వానికి. అంటే ఏంటంటే అవసరం వస్తే నీడ్ బేస్డ్గా ఏ లెవెల్ కన్నా మనం వెళ్ళొచ్చు. అట్లా అని అంటే ఎక్కడ అక్రమం అన్యాయం ఉంటే దాన్ని సహించే ప్రసక్తి లేదు. కార్యపద్ధతి 2 విధాలుగా ఉంటుంది. ఎక్కడ సౌమ్యంగా ఉండాలి, ఎక్కడ అధికారులతో ఏ విధంగా వ్యవహరించాలన్నది ఒక ఎత్తు. ప్రజల కోసం అవసరం పడితే రోడ్డు ఎక్కాలి, తప్పకుండా రిసెంటిమెంట్ చూపించాలి. నిరసన అనేది ప్రజాస్వామ్యంలో ఒక హక్కు. ప్రతిపక్ష పార్టీలో ఉన్నప్పుడు ప్రజల పక్షాన ఉండి కొట్లాడాలి. పార్టీని ముందుకు తీసుకెళ్ళటానికి తప్పకుండా ఇది అవసరము పూర్తిగా భావించే వాళ్ళు నేను ఒక్కడే. రైట్. అయితే డాక్టర్ విజయ్ చందర్ రెడ్డి గారికి తన సామాజిక వర్గం, ఎందుకంటే ఇప్పుడు బీసీ మంత్రం నడుస్తుంది, వేర్వేరు సామాజిక వర్గాలు ఈక్వేషన్స్ నడుస్తున్నాయి. ఇటువంటి పరిస్థితులలో మీ సామాజిక వర్గం మీకు ఏమైనా మైనస్ కాబోతుందా? అంటే ఏ పార్టీ విత్ డిఫరెన్స్ భారతీయ జనతా పార్టీకి ఒకటి ఉన్నది, అన్ని రాజకీయ పార్టీల తీరు కాదు. మేము ఒక సామాజిక వర్గానికి పెద్ద పీటేస్తాం, ఇంకో సామాజిక వర్గానికి పక్కకు పెడతాం. ఈ పార్టీ కాదు ఇది. భారతీయ జనతా పార్టీ కొన్ని సిద్ధాంతాల మీద నిర్మితమైనటువంటి పార్టీ. మాకు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు, దీన్ దయాళ్ గారు ఏ ఆలోచన ధోరణి, ఏ విధమైన కార్యపద్ధతి మాకు చెప్పినారో, ఏకాత్మత మానవవాదం అయితేంది, దీన్ దయాళ్ గారు అంత్యోదయ కార్యక్రమం అవుతుంది. ఈ 2 ఇదేమో సిద్ధాంతం, ఏకాత్మత మానవవాదము సిద్ధాంతం, కార్యపద్ధతి ఏమో దీన్ దయాళ్ గారు అంత్యోదయ ప్రోగ్రామ్. ఏంది, ద పూరెస్ట్ ఆఫ్ ద పూర్ షుడ్ గెట్ ది ఫస్ట్ బెనిఫిట్, అది దీన్ దయాళ్ గారు అంత్యోదయ ప్రోగ్రామ్. మా సిద్ధాంతము కార్యపద్ధతి 2 తెలిసి ప్రజల కోసం దీన్ని ఉపయోగించాలి. ఇది ఏ సామాజిక వర్గం అనేది సెకండరీ థింగ్. ఎస్, ముఖ్యంగా ఎవరి కోసం ఇది దీన్ దయాళ్ అంత్యోదయ అంటే ఏంది, బడుగు బలహీన వర్గాలకు పెద్దపీట వేయాలి. సమాజంలో ఎన్నో ఏండ్ల నుంచి అట్టడుగున వాళ్ళకు. సో దీని లీడర్షిప్ ఎవరు అనేది ఒకటి, ఫలాలు అందాల ఎవరికి అనే దాంట్లో మాకు చాలా స్పష్టత ఉన్నది. దీంట్లో బెనిఫిషియర్స్ ఎవరనేది ఎస్, చాలా స్పష్టత ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. డెఫినెట్గా నాయకత్వం అందరికీ సమపలు, అంటే సామాజిక సమతుల్యత అనే పదానికి నిర్వచనం ఇవ్వాల. కాంగ్రెస్ వాడు చెప్తే నేర్చుకోవాల్సింది లేదు మేము, ఇంకెవడో చెప్తే నేర్చుకోవాల్సింది లేదు మేము. మాకు మొదటి నుంచే అది సంఘంలో కానీ, మా సంఘంలో స్వయం సేవకు కూర్చుంటే నా పక్కోని కులం మాకు తెలియదు. అర్థమైంది కదా. అంటే కొందరు నిజంగా తెలియని వాళ్ళు, మా సిద్ధాంతం తెలియని వాళ్ళు ఎన్నో విధాలుగా అంటుంటారు. అందుకే భారతీయ జనతా పార్టీ పార్టీ విత్ డిఫరెన్స్ అనేది కార్యకర్తల ఆధారితంగా బేస్డ్ పార్టీ. ఇది డిసిప్లిన్ అనుకు మారు పేరు భారతీయ జనతా పార్టీ. ఈరోజు ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా అవతరించింది మరి భారతీయ జనతా పార్టీ, అతిపెద్ద పార్టీ. ఇదివరకు పార్టీ కూడా సభ్యత్వంలో ఇదివరకు ప్రపంచంలో చైనాలో ఉన్న కమ్యూనిస్ట్ పార్టీ పెద్దది, దాన్ని ఎప్పుడూ ఓవర్టేక్ చేసిన. అమిత్ షా గారు అధ్యక్షుడు అయిపోయిన తర్వాత వారి నాయకత్వంలో టోటల్గా ప్రజలంతా మూకుమ్మడిగా భారతీయ జనతా పార్టీ వైపు ఇప్పుడు అతిపెద్ద పార్టీ అయింది. ఈ సమాజం ఆ సమాజం అని కాదు, ముఖ్యంగా జనాభాలో ఎక్కువ శాతం ఉన్నటువంటి బలహీన వర్గాలు, దళితులు, ఈ రెండిటు అందరు ఇప్పుడు భారతీయ జనతా పార్టీ వైపు చూస్తారు. ఎస్, తప్పకుండా లీడర్షిప్ వాళ్ళకు కూడా
అందరికీ ఈక్వల్గా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి పార్టీ కొద్దిగా ఇటువైపు కూడా ఆలోచిస్తున్నది. మీరన్న పాయింట్ ఏదైతే నా సామాజిక వర్గం అనేది ఇది మొత్తము ఒకటే సామాజిక వర్గం ఉండదు కదా ఎవరికైనా కూడా. అంతే. ఏ రాజకీయ పార్టీలైనా ఎక్కువ తక్కువల కాడ మీరన్న పాయింట్ కొంచెం ఉండొచ్చు. బట్ స్టిల్ మిగతా ఫ్యాక్టర్స్ అన్నీ ఒక ఎడ్యుకేటెడ్గా ప్లస్ పబ్లిక్ ఒకసారి హైదరాబాద్ ప్రాంతం వస్తే ఒకవైపు ఇటు నాన్ హైదరాబాద్ ప్రాంతం. ఇప్పుడు కిషన్ రెడ్డి గారు అక్కడి నుంచి హైదరాబాద్ నుంచి, ఇప్పుడు మేము ఇటు రూరల్. ఇంకోటి ఈ వరంగల్ ఉమ్మడి జిల్లా ఈ ప్రాంతం నుంచి ఇంతవరకు రాష్ట్ర అధ్యక్షుడు ఎవరైనండి? ఎవరు కాలేదు ఇటువైపు నుంచి. అయితే ఒకటి విజయచంద్ర రెడ్డి గారు, మీరు ఆ ప్రస్తావన తీసుకొస్తే ఇప్పుడు పోటీ పడుతున్న వాళ్ళలో ఫోకస్ అయిన వాళ్ళలో ఈటెల రాజేందర్ గారు ఉన్నారు, మళ్ళీ బండి సంజయ్కే పగ్గాలు అప్పగిస్తారన్న ఒక మాట, ఇంకా అరవింద్ గారు చాలామంది పోటీ పడుతున్నారు. మరి వాళ్ళ ఈక్వేషన్స్ని ఎట్లా బేరీ చేస్తారు? అంటే నా పాజిటివ్స్ ఏందనేది నేను చెప్పుకుంటాను. అంతే. పార్టీ ఆలోచిస్తుంది. పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా దానికి మేము బద్దులై పనిచేసేటోళ్ళం. పార్టీ విశ్లేషణ చేస్తుంది. ఏ వ్యక్తి అయ్యేది ఉంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో ఫిట్ అవుతాడు, పార్టీని ముందుకు తీసుకెళ్తాడు, మన సిద్ధాంతాన్ని ముందుకు తీసుకెళ్తారు, ప్రజల కోసం కొట్లాడటానికి అన్బయస్డ్గా ఉంటాడు. ఇది ఇంపార్టెంట్, అన్బయస్డ్గా. ఇప్పుడు ఒక ఎమ్మెల్యే ఉన్నాడు అనుకోండి, తన నియోజకవర్గానికి ఎక్కువ ఫోకస్ తీసుకుంటాడు. ఒక ఎంపీ ఉన్నాడండి, తన పార్లమెంటు నియోజకవర్గానికి ఎక్కువ ఫోకస్ తీసుకుంటాడు. నాకేమున్నది? ఇప్పుడు రాష్ట్రమే ఒక నియోజకవర్గం, రాష్ట్రమే ఒక నియోజకవర్గం, ఈక్వల్ బయస్డ్ ఉండ. నేను ఎట్లుంటా? నేను ఒక నియోజకవర్గానికి కాదు కదా. అండ్ ఫుల్ టైం మనం ఇచ్చేట అనుకుంటాం. మీకు ప్రధానమైన అర్హత ఎంపీ ఉంటే పార్లమెంట్లో ఉంటాడు చాలా రోజులు, 3 సార్లు 4 సార్లు పార్లమెంట్ సమావేశాలు అవుతాయి. ఇక్కడ పార్టీ ఎమ్మెల్యేగా ఉంటే ఆ నియోజకవర్గంలో ఫోకస్ చేసుకోవాలి, మంత్రి ఉంటే ఫోకస్ చేసుకోవాలి. కానీ పార్టీ నాకన్నా, నా ఆలోచన ధోరణి కన్నా పార్టీకి ఇంకా పెద్ద ఆలోచన చేస్తుంది. అన్ని విషయాలు తెలుసు వాళ్ళకు. సో నా పాజిటివ్స్ మాత్రమే నేను చెప్పుకోగలుగుతా. అందరూ చాలా నాయకులు. భారతీయ జనతా పార్టీలో నాయకుల కొదువ లేదు, పుష్కలం. అందరికీ ఎబిలిటీస్ ఉన్నాయి. గివెన్ ద ఛాన్స్ రావాలి. ఒక అవకాశం వచ్చేది ఉంటే మన యొక్క క్రెడిబిలిటీ, క్యాపబిలిటీ చూపిస్తాం. ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్గా, ఒక నాలెడ్జబుల్ పర్సన్గా, ఒక విజ్డమ్, ఒక వైజ్ డెసిషన్తో ప్రజలకు ఏ విధంగా మనం పనిచేసేది ఉంటే ఈ పార్టీని అధికారంకు చేరువలో తీసుకొస్తాం. ఒక బంగారు భవిష్యత్తు ఉన్నది ఇప్పుడు తెలంగాణకు. ప్రజలందరూ ఈ కాంగ్రెస్తోని విసుగు చెందినరు, అప్పుడున్నటువంటి బీఆర్ఎస్ పార్టీతో విసుగు చెందినరు. ఇక భారతీయ జనతా పార్టీకి ఒక అవకాశం ఇవ్వాలనేది చర్చ మొదలైంది ప్రజలలో. ఎందుకంటే ప్రజలతో నిత్యం సంబంధాలు కలిగినటువంటి వ్యక్తిగా చెప్తున్నా. గత 12 సంవత్సరాలుగా ప్రజలు ఉన్నా, ప్రతి గ్రామాన తిరుగుతున్నా, పార్టీని ప్రచారం చేస్తున్నాం, పార్టీ సిద్ధాంతాలను తీసుకుపోతున్నాం, ప్రజల పక్షాన కొట్లాడుతున్నాం. ఈ యొక్క రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని అధికారం తీసుకుంటానికి ఏ విధమైనటువంటి పని చేయాలి, ఒక ఫుల్ స్కెచ్, ఒక ఆలోచనతోని, ఒక థింక్ ట్యాంక్తోని ముందుకు వస్తున్నా. ఏదో ఆషామాషిగా ఉట్టిగా రాష్ట్ర అధ్యక్షుడు కావాలని అడగట్లేదు నేను. విత్ ఫుల్ కమిట్మెంట్, డిటర్మినేషన్తో నేను ఒక ఆశావాహంగా ఉంటానని మొన్ననే రాష్ట్ర ఎన్నికల అధికారికి కూడా చెప్పడం జరిగింది. నేను చాలా దీని వెనకాల చాలా ఆలోచన ఉన్నది, చాలా ఆలోచన ఉంటే ఏదో నేమ్ ఫ్లోట్ కావాలి కదా అని దాని విషయంలో కాదు. చాలా విత్ సీరియస్నెస్. నా రాష్ట్ర నాయకత్వానికి, జాతీయ నాయకత్వానికి మీ ఛానల్ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా. మీరు ఆలోచించండి. 49 సంవత్సరాలు ఈ సిద్ధాంతంలో ఉన్న నేను, దాదాపు 50 సంవత్సరాలు అంటే చాలా చిన్న విషయం కాదు. 5 దశాబ్దాలు. నాకన్నా సీనియర్లు చాలా కొద్ది మంది ఉండొచ్చు, చాలామంది నాకన్నా జూనియర్లే. ఈ సిద్ధాంతంలో ఉండుకుంటే ఏదో ఉట్టిగా సిద్ధాంతంలో కాబట్టి ఇవన్నీ కాదు, క్రియాశీలకంగా పనిచేసుకుంటూ పార్టీ సిద్ధాంతము, పార్టీ పని అంతా తెలిసి ప్రజాక్షేత్రంలో కూడా కొట్లాడించే శక్తి, అందరినీ ఒక్క టేబుల్ మీద, నాకు వర్గం లేదు, అందరినీ సమన్వయపరిచి ఒక్క టేబుల్ మీద తీసుకొచ్చి ముందుకు ఒక ఫోర్స్ లాగా ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ఆగడాలను షార్టెస్ట్ టైంలో
ప్రజల వ్యతిరేకగా ముద్రపడ్డటువంటి పార్టీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ. ఇక బీఆర్ఎస్ గురించి చెప్పొద్దు మనం. రోజుకొక అక్రమాలు బయటకు వస్తున్నాయి. వీటినన్నిటినీ తూర్పార పట్టాలి. ప్రజలు మన కోసం ఎదురు చూస్తున్నారు. మనం ఇంట్లో పండుకుంటే కాదు, ప్రజలు మన కోసం చూస్తున్నారు. ఇప్పుడు మొత్తం భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నారు. దాన్ని ఏబుల్గా ముందుకు తీసుకెళ్ళాలి. ఒక నావికుడు కావాలి క్రమ పద్ధతిలో ఒడ్డున చేర్చడానికి. ఈ శక్తి నాకు ఉన్నదని నేను అనుకుంటున్నా. రైట్. చివరగా చెప్పండి సార్, భారతీయ జనతా పార్టీ అధ్యక్ష పదవి మీ మీద నమ్మకంతో మీ విస్తారమైన అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని ఇస్తే ఒక మాటలో చెప్పండి, ఏం చేయబోతారు? ఇంతకుముందు చెప్పినట్టు ఫస్ట్ రాష్ట్రంలో ఉన్న నాయకులందరినీ ఒక్క వేదిక మీదకి తీసుకెళ్ళచ్చు. ఇప్పుడు ఇక్కడ 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఒక ఎమ్మెల్సీ, 9 మంది వీళ్ళు, 8 మంది పార్లమెంటు ఎంపీలు ఉన్నారు, ఒక రాజ్యసభ ఎంపీ, 18 మంది పెద్ద నాయకులు. అంటే ఆల్రెడీ ప్రూవెన్, ఏది ప్రజాక్షేత్రంలో నిరూపించుకున్న వాళ్ళు. ఒక రాష్ట్ర అధ్యక్షునిగా అందరినీ ఒక్క వేదిక మీద తీసుకొచ్చి మనమందరం ఒక్క మాట మీద ఉండాలి, ఒక్క కార్య పద్ధతి మీద ఉండాలి. జాతీయ పార్టీని రాష్ట్ర పార్టీని అనుసంధానంగా వ్యవహరించటం. ఒక్కసారి ఫస్ట్ లీడర్లందరినీ ఒక్క దగ్గరికి, జాతీయ పార్టీ రాష్ట్ర పార్టీని అనుసంధానం ఏ విధంగా ఉండాలి. ఈ శక్తిని కార్యకర్తలకు ఒక నమ్మకం కలిగించడం. ఎస్, వీఆర్ ఆల్ వన్, వీ షుడ్ ఫైట్ నాట్ అమాంగ్స్ట్ అవర్ సెల్స్, వీ షుడ్ ఫైట్ అగెనెస్ట్ టిఆర్ఎస్, వీ షుడ్ ఫైట్ అగెనెస్ట్ కాంగ్రెస్. ఇది కదా. దేనికోసం? ప్రజల కోసం, ప్రజల బాగోగుల కోసం. కేంద్రంలో నరేంద్ర మోడీ గారు రోజుకు 18 గంటల పైచి పనిచేస్తున్నారు. మా కేంద్రంలో 2 మంత్రులు ఉన్నారు, కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు. ఏ విధంగా చక్కగా పనిచేస్తున్నారు. 2 పార్టీని ఏ విధంగా తీసుకొచ్చారు. ఆటంతా అయిపోయింది, ఇక గోల్ కొట్టాలి. గోల్ కొట్టడానికి రైడర్ అక్కడ దానిగా తీసుకొచ్చిన దానికి గోల్. ఇప్పుడు ఆట ఆడేది ఉంటే ఫుట్బాల్లో అక్కడ లాస్ట్కు గోల్ ఎవరైతే కొడతారో అతని ఒక్క సామర్థ్యమే ఒక్కటే పనికి అది పనిచేయదు కదా, పేరు అతనికి వస్తుంది. టీం వర్క్. కానీ టీం వర్క్ వెనుక నుంచి మెల్లగా పాస్ చేసుకుంటూ ఆడదానికి వచ్చినాం మేము. ఇప్పుడు దానికి గోల్ కొట్టాలి. ఆట ఎంత మంచిగా ఆడినాం అనేది కాకుండా గోల్ ఎవడు కొట్టిండు, గోల్ అయిందా లేదా అనేది ఇప్పుడు ఇంపార్టెంట్. సో ఆ గోల్ కొట్టే సమయం ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు భారతీయ జనతా పార్టీని తెలంగాణలో అధికారంలో తీసుకొచ్చే లాస్ట్ చరణం ఇప్పుడు రాబోతున్నది. దానికి అందరినీ ఒక సమన్వయంగా తీసుకొచ్చి ఒక ఫోర్స్తోని చేసుకుంటానికి నా దగ్గర స్కెచ్ రెడీ అయి ఉన్నది. దీన్ని ఉపయోగించుకోవాలని రాష్ట్ర నాయకత్వాన్ని, జాతీయ నాయకత్వం, ఎందుకంటే నాకు అందరితోని మంచి సంబంధాలు ఉన్నాయి. నన్ను అందరూ సాధారణంగా ఈవెన్ ప్రతిపక్ష పార్టీలు కూడా చాలామంది ఇక్కడ తెలిసిన వాళ్ళు అందరూ మంచి సంబంధాలతో ఉన్నది. తప్పకుండా నాకు పూర్తి నమ్మకం ఉన్నది. గివెన్ ద ఛాన్స్ ఐ విల్ ప్రూవ్ మై ఎబిలిటీ. అవకాశం కనుక వచ్చేది ఉంటే వస్తుందని నమ్మకం నాకు ఉన్నది తప్పకుండా. ఎందుకంటే కొందరు ఇంకొక నెల ముందు నుంచి మీరు చెప్పనుంటే అంటే అట్లా కాదు కదా. మనకు జిల్లా అధ్యక్షుల ప్రక్రియ అయిపోతుంది కాబట్టి ఇక్కడి నుంచి రాష్ట్ర అధ్యక్షుల ప్రక్రియ మొదలవుతుంది. కాబట్టి ఐ హ్యావ్ ఎంటర్డ్ ఇన్ టు ద ఫ్రే ఎట్ రైట్ టైం. కరెక్ట్ టైంలో నేను నా యొక్క పేరును ఫ్లోట్ చేస్తున్న నమ్మకంతో ఉన్నా కాబట్టి తప్పకుండా నాకు పూర్తి నమ్మకం ఉన్నది. పార్టీని ప్రజల వైపున నిలబడి ప్రజాక్షేత్రంలో, ఎందుకంటే 2 విషయాలతోనే ఒక పార్టీ గెలుస్తుంది. ఒకటి సంస్థాగత నిర్మాణం, రెండోది ప్రజాక్షేత్రంలో పొలిటికల్ ఫ్రంట్లో ఏ విధంగా ప్రజల సమస్యల మీద మనం కొట్లాడుతాము. సంస్థాగత నిర్మాణం అంటే ఓన్లీ బాడీ లేసుడు వేసుడు కాదు. కార్యకర్తకు ఏ ఆపద వచ్చినా కూడా నిలబడాలి పార్టీ. ఫోన్ చేస్తే ఎత్తాం, అందుబాటులోకి రాం. కార్యకర్తకి ఏం కాన్ఫిడెన్స్ ఇస్తాం మనం? ప్రతి కార్యకర్తకు పూర్తి లెవెల్లో నమ్మకం కలిగించినప్పుడు తన ప్రాణాన్ని అడ్డుకు పెట్టుకొని నిలబడతాడు మన పార్టీ కోసం. ఇది నేను నమ్మిన విషయము. అట్లాంటివి ఎంతోమంది భారతీయ జనతా పార్టీలో ఉన్నారు. ఇప్పటి వరకు ఒక్కసారి కూడా అధికారం లేకుండా ఇన్ని సంవత్సరాలుగా పార్టీ జెండా మోసుకొని తిరుగుతున్నారు.
చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. ఇది ఇంట్లో తిండికి లేకుండా కూడా జెండా వేసుకొని కాషాయ జెండా పట్టుకొని ఒక్కొక్కరు పార్టీ కోసం కష్టపడుతున్నారు. అది కదా భారతీయ జనతా పార్టీ అంటే. పార్టీ విత్ డిఫరెన్స్ అంటే అది. అధికారంలో కాంట్రాక్ట్ వస్తుంది ఉంటాను జెండా పట్టుకొని కాదు. ఇంతవరకు ఇన్నేళ్ళు ఒక్కొక్కరు అంటారు నేను 40 ఏళ్ళ నుంచి ఉన్న సార్ ఈ పార్టీలో, 50 ఏళ్ళ సార్ నేను చనిపోయేలోగా ఒక్కసారి తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చి చూసిపోదాం అన్నారు. పాప జంగారెడ్డి గారు చూసిపోయినారు వారు. అట్లాంటి ఎంతోమంది వాళ్ళందరికీ స్ఫూర్తిగా ఉండాలని నేను భావిస్తున్నాను. తప్పకుండా ఎన్నో ఏళ్ళ నుంచి ఈ పార్టీలో ఈ జెండాను మోసుకుంటూ అధికారం కోసం చూసుకుంటూ మాకు అధికారం రావాలి. ఏ రాజకీయ పార్టీకైనా అధికారంలోకి రావటం అనేది ఇంపార్టెంట్. ఏ పార్టీ ఏ రాజకీయ పార్టీకైనా అల్టిమేట్ ఏమేమి ఉంటుంది? పొలిటికల్గా గోలు ప్రజాప్రతిగా గెలవాలి, అధికారంలో పార్టీ రావాలి. కానీ నైతిక విలువలతోని రాజకీయ అధికారం రావాలనే పార్టీ భారతీయ జనతా పార్టీ. ఏది పడితే చేసి అక్రమంతో అన్యాయంగా పదవి వచ్చి పొంగులాగా వస్తే అది పొంగులాగానే పోతుంది. పొంగులాగా వచ్చే అధికారం కాదు మాకు. అందుకే మేము సంస్థాగత నిర్మాణం మీద ఎక్కువ శ్రద్ధ పెట్టేది. ఎందుకంటే ద విన్ విచ్ వీ గెట్ షుడ్ బి సస్టైనబుల్. మేము గెలిచిందామంటే ఆ గెలుపు శాశ్వతంగా రావాలి. ఒకవేళ సరే మేము రాజస్థాన్ మధ్యప్రదేశ్లో ఎన్నోసార్లు, గుజరాత్లో ఎన్నోసార్లు గెలుస్తున్నాం. ఎందుకు? సంస్థాగత నిర్మాణం గట్టిగా ఉంది, కార్యకర్తలు గట్టిగా ఉన్నారు అక్కడ. పదవుల కోసం కాదు, పార్టీ కోసము, ఈ జాతి కోసము, ఈ ధర్మం కోసం కొట్లాడతాం. కాబట్టి మా రక్తంలో అది ఉంటుంది మెయిన్గా. మాకు అటల్ బిహారీ వాజ్పేయి గారు ఏం చెప్పిండ్రు? చనిపోయినాక కూడా మా అస్థికలను గంగలో కలిపినప్పుడు అస్థికలకు చెవి పెట్టి చూసినా కూడా ఇన్నా కూడా భారత్ మాతాకి జై అంటాయి అస్థికలు కూడా. అంటే మేము బ్రతికున్నప్పుడే కాదు ఈ జాతి కోసం కొట్టదు, చనిపోయినాక కూడా మా అస్థికలు కూడా భారత్ మాతాకి జై అంటుందని అటల్ బిహారీ వాజ్పేయి గారు చెప్పింది. ఇవన్నీ పుణికిపుచ్చుకున్న కార్యకర్తలు, లక్షలాది మంది కార్యకర్తలు ఈ భారతీయ జనతా పార్టీలో ఉన్నారు. కాబట్టి ఈరోజు దేశంలో 3వసారి అధికారంలోకి ఇప్పుడు వచ్చటం నరేంద్ర మోడీ గారి, అప్పుడు మరి 3 సార్లు అటల్ బిహారీ వాజ్పేయి గారు, వీరు 3 సార్లు, మరి మామూలు విషయం కాదు అది. మళ్ళా ఇన్ని రాష్ట్రాల్లో, అత్యధిక రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిందంటే ఇది కార్యకర్తల బేస్డ్, కార్యకర్తల బలం, నాయకులందరూ సమన్వయంగా కార్యకర్తలకు అండగా ఉంటున్నారు. కాబట్టి దాన్ని నేను ముందుకు తీసుకెళ్లే యొక్క కేపబిలిటీగా ఆలోచించి ఉన్నది నాకు కెపాసిటీ అని నేను నమ్మిన కాబట్టి వై షుడ్ ఐ బికమ్ ది స్టేట్ ప్రెసిడెంట్ అని నాలో నేను ఆలోచించి ఈ నిర్ణయానికి వచ్చిన. వెన్ ఐ హ్యావ్ గాట్ ఆల్ ద కేపబిలిటీస్, ఇఫ్ ఐ సిట్ ఎట్ హోమ్, వాట్ ఈస్ దట్ ఐ హ్యావ్ టు గివ్? నేను ఇన్ని పార్టీ నన్ను నమ్మి ఇన్ని బాధ్యతలు ఇచ్చినప్పుడు నేనెందుకు పార్టీ కోసం బాధ్యత మోయకూడదు? ఇది కదా నన్ను ప్రేరేపించింది. నాకు నేనుగా ప్రేరేపించబడ్డా ఈ యొక్క నాయకులందరినీ చూసి కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు స్ఫూర్తి నాకు. అప్పుడు దత్తాత్రేయ గారు మా ఇంటికి వచ్చారు. మీకు ఒక విషయం చెప్తాను, నా ఫస్ట్ ఎలక్షన్లో సుష్మా స్వరాజ్ గారు ఇప్పుడు నేను కూర్చున్న సీట్లోనే ఇక్కడ కూర్చున్నారు. మా ఇంటికి ఇక్కడికి వచ్చి కూర్చొని నాకు బేటా ఆప్ కబీతో బడే హోగా నాకు ఆశీర్వదించింది అమ్మ. తర్వాత 2వ ఎలక్షన్లో అమిత్ షా గారు వచ్చారు నా ప్రచారానికి. అంత జాతీయ నాయకులతోని సంబంధం, ఇవన్నిటినీ పూర్తిగా అవలోకన చేసుకున్నప్పుడు ఎస్ మనకి ఇంత ఇన్హరెంట్గా కెపాసిటీ ఉన్నప్పుడు మనం ఎందుకు ఉండొద్దు? విద్యార్థి దశ నుంచి లీడర్ను, నేను ఏబీపీల లీడర్ను, ఆర్ఎస్ఎస్లో శిబిరాధ్యక్షుడిగా ఉన్నా, ఇండియన్ మెడికల్ అసోసియేషన్లో జాతీయ లెవెల్ వరకు నాయకుడిని, రాష్ట్ర అధ్యక్షునిగా ఉన్నా, జాతీయ లెవెల్గా ఉన్నా, రెడ్ క్రాస్లో ఇక్కడ చైర్మన్, జాతీయ లెవెల్లో నేషనల్ మేనేజింగ్ మెంబర్, లయన్స్ క్లబ్లో రీజన్ చైర్మన్ వరకు చేసిన, ఒక హాస్పిటల్స్లలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ఒక 70 మంది స్టాఫ్, మొత్తం ఒక ప్రైమరీ హెల్త్ సెంటర్ మొత్తం ఏరియాకు ఒక అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా ఉన్నాం, ఒక సెంట్రల్ జైల్లో మెడికల్ ఆఫీసర్గా ఉన్నా, ఒక ఇన్ఛార్జ్ జైల్ సూపరింటెండెంట్గా చేసిన, ఎన్ని బాధ్యతలను మోసినాం. ఇటు వైద్యంలో ప్రైవేట్ పరంగా, గవర్నమెంట్ పరంగా అన్ని పదవులు చేసి ఒక నాయకత్వ లక్షణాలు ఉండి ఒక రాజకీయ పార్టీలో ఇన్ని సంవత్సరాల నుంచి పార్టీలో వండుకుంటూ నేను రాష్ట్ర అధ్యక్షుని బాధ్యత నిర్వహిస్తానని చెప్పడానికి ఏదో ఆషామాషి నిర్ణయం కాదు. ఎంతో
ఆలోచనతోని, అవగాహనతోని, పార్టీ మీద ఉన్నటువంటి అవగాహనతోని, ప్రజాక్షేత్రంలో మొదటి నుంచి ఈ పార్టీలో జాయిన్ అయిన కానించి ప్రతిరోజు నిత్యం అనునిత్యం ప్రజాక్షేత్రంలో ప్రజలతో సంబంధాలు పెట్టుకొని, అప్పుడు ఉన్నటువంటి అధికార పార్టీ బీఆర్ఎస్ కావచ్చు, ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అక్రమాల మీద అనునిత్యం రోడ్డుపై కూడా నిలబడి కొట్లాడిన వ్యక్తిగా ఒక నమ్మకం కుదిరింది. పార్టీ కనుక బాధ్యతలు ఇచ్చేది ఉంటే సమర్థవంతంగా నేను నిర్వహించగలను. ఆ రోజునాడు నేను ఇక్కడ ఎమ్మెల్యేగా నిలబడ్డప్పుడు మొదటిసారి సుష్మా స్వరాజ్ గారు ఇక్కడికి వచ్చి ప్రచారంలో పార్టిసిపేట్ చేసి మా ఇంట్లో ఉన్నది. రెండోసారి అమిత్ షా గారు నా ప్రచారానికి వచ్చారు. ఎంతోమంది ఇప్పుడున్నటువంటి రాష్ట్ర నాయకులు, కిషన్ రెడ్డి గారు ఎన్ని రోజులు ఇక్కడ నా ప్రచారం కోసం తిరిగారో మీకు తెలియదు. దాదాపు 20 రోజులు ప్రతి గ్రామానికి వచ్చి, బండి సంజయ్ గారు ఈ పార్టీని ఇట్లా తీసుకొచ్చిన వారు, ఎక్కడో ఉన్న పార్టీని పై వరకు తీసుకొచ్చారు. గోల్ కొట్టుడే ఇప్పుడు ఆలస్యం. అంతమంది నాయకుల యొక్క స్ఫూర్తి అన్నిటినీ ఆలోచించి, అరే ఇంత బాగా ఈ పార్టీని తీసుకొచ్చి మనం ఎందుకు గోల్ కొట్టలేకపోతున్నాం? తప్పకుండా ఎక్కడో చిన్న లోపం ఉన్నది, దాన్ని సవరించడానికి కావచ్చు. తప్పకుండా నా అవసరం పార్టీకి ఉన్నది. పార్టీ నమ్మి నన్ను ఇన్ని బాధ్యతలు ఇచ్చినప్పుడు, ఒక రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా ఇచ్చింది, ఎలక్షన్లో ప్రతిసారి ఒక బాధ్యత ఇచ్చింది, ఒక థింక్ ట్యాంక్ కమిటీకి ఇచ్చింది, ఒక పొలిటికల్ ఫీడ్బ్యాక్ కమిటీకి ఇచ్చింది, ఇన్ని బాధ్యతలు నాకు ఇచ్చినప్పుడు మరి నా యొక్క కాంట్రిబ్యూషన్ ఏంటిది? పార్టీకి నేనెందుకు బాధ్యత వహించి ఈ నాకు రిటర్న్ గిఫ్ట్గా ఈ పార్టీ నాకు ఇన్ని బాధ్యతలు ఇచ్చినప్పుడు నేను పార్టీని బాధ్యతగా మోసి తప్పకుండా ప్రజలకు చేరువగా తీసుకుపోయి బంగారు భవిష్యత్తు ఉన్నటువంటి ఈ పార్టీ తెలంగాణలో అధికారంలోకి తీసుకొచ్చడానికి నా పాత్ర ఏంటిది అని నేను ఆలోచన చేసి ఈ నిర్ణయం తీసుకుంటాం జరిగింది. కాబట్టి నా నిర్ణయంలో ఒక సహేతుకత ఉన్నది, ఒక బాధ్యత ఉన్నది, ఒక విద్యావేత్తగా ఒక వైజ్ ఆలోచన. నాలెడ్జ్ అండ్ వైజ్ ఆర్ టూ డిఫరెంట్ థింగ్స్. నాలెడ్జ్ అంటే విజ్ఞానం, ఒక చదువు. బట్ విజ్డమ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. చదువు లేకుండా విజ్డమ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. బట్ ఇక్కడ రెండు కలిసినాయి. ఇక్కడ ఒక వైజ్ డెసిషన్ ఎట్ రైట్ టైం. ఈ టైంలో నా అవసరం ఉన్నదని జాతీయ నాయకత్వం నాపై ఆలోచించాల్సిందిగా కోరుతున్నా. ఎందుకంటే ఒక రాజకీయ పార్టీలో, ముఖ్యంగా భారతీయ జనతా పార్టీలో, ఒక జాతీయ పార్టీలో ఒక మోడీ గారు, ఒక అమిత్ షా గారు, ఒక నడ్డా గారు ఇప్పుడు ఏ విధమైనటువంటి దిక్సూచి అండి? మామూలు విషయం అండి ఇది. ప్రజల యొక్క ఆర్థిక స్థితిగతులు, దేశ ఆర్థిక స్థితిగతులు ప్రపంచంలో ఇప్పుడు ఎక్కడికి పోయినా గౌరవంగా, గర్వంగా భారత్ అని, ఇండియన్ అని చెప్పుకునే స్థితికి తీసుకొచ్చింట్లో మోడీ గారి పాత్ర మామూలు పాత్ర అనేది చిన్న విషయమా? నీ అపోనెంట్స్ కూడా ఏమనలేని పరిస్థితి. ఇప్పుడు కాంగ్రెస్ దరిదాపులో లేదు. రాహుల్ గాంధీ ఏం మాట్లాడుతాడో తెలియదు. 75 సంవత్సరాల రాజ్యాంగం మనది. 75 సంవత్సరాల రాజ్యాంగం ఎంత అవమానపరిచింది కాంగ్రెస్. మళ్ళీ ఆ రాజ్యాంగం బుక్కు పట్టుకొని తిరుగుతాడు ఆయన రాహుల్ గాంధీ. సిగ్గుండాలే. క్లిష్ట పరిస్థితుల్లో దేశం వదిలిపెట్టి బయట తిరుగుతూ ఉంటాడు. క్లిష్టం అంటే పార్టీకి క్లిష్టమైనా ఉండడు, దేశానికి క్లిష్టమైనా ఉండడు. అంటే ఏమైనా ఎన్జిఓనా రాజకీయ పార్టీ? అంటే ఉట్టిగానే ఆడుకొని బొమ్మలు తీసుకొని ఏదో అట్లా వలస పక్షిలాగా గెస్ట్ అపియరెన్స్ ఇచ్చి పార్లమెంట్లో స్పీచ్ ఇచ్చుడు, మళ్ళా బుక్ పట్టుకొని పోడు. ఇది కాదు. ప్రజలు ఇది కోరుకోవట్లేదు. మోడీ గారిని ఏదో ఉట్టిగా సెలబ్రిటీ స్టేటస్ ఉట్టిగా రాలేదు. కఠోర పరిశ్రమ, ఒక స్వయం సేవక్గా, ఒక సంఘ ప్రచారకగా, ఒక భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా, ఒక నాయకునిగా, ఒక ముఖ్యమంత్రిగా, గుజరాత్లో ప్రధానమంత్రిగా ఎన్నో కష్ట నష్టాలను ఎదుర్కొని ఒక పరిస్థితిలో అమెరికా వారికి వీసా ఇయ్యని పరిస్థితి నుంచి ఈరోజు రెడ్ కార్పెట్ వెల్కమ్ వరకు తీసుకొచ్చినట్టే మామూలు విషయం అండి.
వాళ్ళంతా నాకు ఇన్స్పిరేషన్. అటల్ బిహారీ వాజ్పేయి గారు ఇన్స్పిరేషన్, ఎల్కే అద్వానీ గారు ఇన్స్పిరేషన్, మోడీ గారు ఇన్స్పిరేషన్, సుష్మా స్వరాజ్ గారు ఇన్స్పిరేషన్, ఒక రాజ్నాథ్ సింగ్ గారు, చాలామంది తెలియదు, రాజ్నాథ్ సింగ్ గారు లైఫ్ ఇచ్చిండు తెలంగాణకు. రాజ్నాథ్ సింగ్ గారు తెలంగాణకు లైఫ్ ఇచ్చిండు. టీఆర్ఎస్ కేసీఆర్ వల్ల కాదు. రాజ్నాథ్ సింగ్ జాతీయ అధ్యక్షులప్పుడు తెలంగాణ ఉద్యమం వెంటిలేటర్ మీద ఉన్నది. దానికి ఆక్సిజన్ పోసి ప్రాణం పోసిన వ్యక్తి రాజ్నాథ్ సింగ్ గారు. చాలామందికి ఉద్యమం మూలాలు కూడా తెలివాయి. ఇక్కడ తెలంగాణ వచ్చింది అంటే ఈరోజు భారతీయ జనతా పార్టీ వల్లనే. భారతీయ జనతా పార్టీ కూడా ప్రయత్నించింది కాదు, భారతీయ జనతా పార్టీ వల్లనే తెలంగాణ వచ్చింది ఇక్కడ. లేకపోతే కేసీఆర్ గారు ఇక రాదని నేను చచ్చుడో తెలంగాణ తెచ్చుడని ఢిల్లీకి పోయాడు, వారం రోజులు ఎవడు పట్టించుకోకపోతే ఉట్టికొచ్చిపోయాడు అంటే అర్థమైంది, నువ్వు వదిలిపెట్టి వచ్చినట్టే కదా. అయినా సుష్మా స్వరాజ్ గారు లోక్సభలో మొత్తం తెలంగాణ ఉద్యమాన్ని ప్రపంచానికే తెలియపరిచిన ఘనత. మోడీ గారు రాగానే నేను అధికారంలోకి వస్తున్నాం, 100 రోజుల్లో తెలంగాణ ఇస్తామనగానే ఏఐసిసి సిడబ్ల్యూ మీటింగ్ పెట్టుకొని వాళ్ళు అనౌన్స్ చేసినారు. సో ఇదంతా చరిత్ర. దీన్ని బేస్గా చేసుకొని ఈ తెలంగాణ ఇచ్చిన పార్టీగా, తెలంగాణ కోసం కొట్లాడిన పార్టీగా భారతీయ జనతా పార్టీకి అన్ని హక్కులు ఉన్నాయి ఇక్కడ అధికారంలోకి తీసుకొచ్చడానికి. తెలంగాణలో కాంగ్రెస్ అంటాడు నేను తెలంగాణ ఇచ్చిన అంటాడు, టీఆర్ఎస్ అంటది నేను తెలంగాణ కోసం కొట్లాడిన అంటాడు. నిజంగా తెలంగాణ ఇచ్చింది కొట్లాడింది భారతీయ జనతా పార్టీ. నేను చిన్న ఈక్వేషన్ చెప్తా. ఉద్యమం తెలంగాణ ఉద్యమం నడిచినప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉద్యమంలో లేదు. మనకు తెలంగాణ రాష్ట్రం రావాలంటే రెండు, ఒకటి ఉద్యమము, ఒకటి పార్లమెంటరీ వ్యవస్థ, పార్లమెంటరీ ప్రక్రియ. తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేసింది టీఆర్ఎస్, బీజేపీ, ఇంకోటి సరే సిపిఐ కూడా ఉన్నది, ఎక్స్ట్రీమిస్ట్ పార్టీ కూడా ఉన్నది. పార్లమెంటు ప్రక్రియలో కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎస్ లేదు, 2 సీట్లు కాబట్టి. అంటే ఏంది, బీజేపీ ఇక్కడ తెలంగాణ ఉద్యమంలో జాక్లో మెంబరు, పొలిటికల్ జాక్లో మెంబరు, పూర్తి లెవెల్లో ఉద్యమం చేసినాం. కిషన్ రెడ్డి గారు అక్కడ దీక్ష చేసిండ్రు, పోరు యాత్ర చేసిండ్రు. ఇక్కడ మొత్తం తెలంగాణ యావత్తు ఒక చైతన్యం తీసుకొచ్చిండు. ఫస్ట్ పోరు యాత్ర పెట్టి అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ఇచ్చినాయి. అంటే ఉద్యమంలో బీజేపీ ఈక్వల్గా టీఆర్ఎస్తోని పనిచేసింది. పార్లమెంట్ ప్రక్రియలో అక్కడ కాంగ్రెస్, బీజేపీ దాదాపు ఈక్వల్ ఓట్స్ ఇద్దరు కలిస్తేనే మెజారిటీ వచ్చింది మనకు తెలంగాణ బిల్లు పెట్టినప్పుడు. అంటే ఏంది, బీజేపీ అక్కడ పార్లమెంట్లో ఉన్నది, ఇక్కడ ఉద్యమంలో ఉన్నది. కాంగ్రెస్ అక్కడ పార్లమెంట్లో ఉన్నది, ఉద్యమంలో లేదు. టీఆర్ఎస్ ఇక్కడ ఉద్యమంలో ఉన్నది, అక్కడ పార్లమెంట్లో లేదు. మరి ఎవరండి, ఎవరు ఎక్కువ ఓన్ చేసుకోవాలి? బీజేపీ ఓన్ చేసుకోవాలి. ఇది కదా నేను ప్రొజెక్ట్ చేసేది. బీజేపీకే పూర్తి లెవెల్ హక్కు ఉన్నది. ప్రజలకు ఇది తీసుకెళ్ళాలి. ప్రజాక్షేత్రంలో మీరు ఎందుకు అన్యాయం కాబడ్డారు? ఇప్పటి వరకు ప్రజల యొక్క ఏదైతే నిజమైనటువంటి అభివృద్ధి కోసం ఎందుకు వెనకబడాలి ఈ తెలంగాణ? అన్ని రాష్ట్రాలలాగా ముందుకు ఎందుకు వెళ్ళొద్దు? ఎందుకంటే భారతీయ జనతా పార్టీకి అధికారం రాలేదు కాబట్టి. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తున్నది. ఎంత నిష్పక్షపాతంగా మోడీ గారు తెలంగాణకు నిధులు ఇచ్చినా కూడా సరిపోవు అవి. మనం ఇక్కడ రిసోర్సెస్ డెవలప్ చేసుకోవాలి, కేంద్రంతో సంబంధాలు మంచిగా ఉండాలి, డబల్ ఇంజన్ సర్కార్ రావాలి. అది కదా ఇంత పెద్ద లెవెల్లో ఆలోచన చేస్తున్నా నేను. ఇంత పెద్ద లెవెల్ ఆలోచిస్తున్నా, ఏదో మామూలుగా ఏదో ఉట్టిగా ఫ్లోట్ చేస్తాడు కాదు. తెలంగాణ ఉద్యమం మీద అవగాహన ఉన్నది. నేను జాక్ లీడర్ను, ప్రత్యక్షంగా నేను జాక్ లీడర్ను, జాక్ చైర్మన్, ఇక్కడ మెడికల్ జాక్ చైర్మన్ వరంగల్ జిల్లాకు. ప్రత్యక్ష అనుభవం ఉన్నది నాకు. ఉద్యమంలో పార్టిసిపేట్ చేసిన, రాజకీయ పార్టీల సిద్ధాంతం ఉన్నది నాకు, ఒక ఎడ్యుకేషన్ ఉన్నది, రాజకీయం మీద పూర్తి అవగాహన ఉన్నది, పార్టీలను ఎట్లా ముందుకు తీసుకెళ్ళాలి, ప్రజాక్షేత్రంలో ఎట్లా పనిచేయాలి, ఎట్లా కొట్లాడాలి, ఎన్ని ఎన్నికలలో అనుభవం ఉన్నది. ఇదంతా మామూలు విషయం కాదు కదా.
సో ఇవన్నీ అవగాహన ఉన్నది కాబట్టే నా క్యాండిడేచర్ను రాష్ట్ర నాయకత్వం జాతీయ నాయకత్వం ముందు పెడుతున్నా. అది మీరు అడిగినటువంటి ప్రశ్నకు నా దగ్గర ఉన్నటువంటి స్కెచ్. ఈ యొక్క తెలంగాణలో నాకు రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు ఇస్తుందనే నమ్మకం ఉన్నది. వచ్చిన తర్వాత ఏం చేయబోతున్నది మీకు చెప్పినా తప్పకుండా ఈ భారతీయ జనతా పార్టీ యొక్క జెండా తెలంగాణలో ఎగురవేయడానికే అంతిమ లక్ష్యం. ఆట ఆడటానికి కాదు, ఏదో పార్టీ ఉన్నదంటే ఉన్నది అనేటానికి కాదు. తప్పకుండా జెండా ఎగరేయడానికి, ఆ జెండా ఎగరేసే దిశలో మా నాయకులు పూర్తి లెవెల్లో సామర్థ్యంగా ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్ ఆఫ్, నేను అందరు రాష్ట్ర అధ్యక్షుల కింద పనిచేశాను. కిషన్ రెడ్డి గారి యొక్క పంత ఒకటి, లక్ష్మణ్ గారు మొత్తం ఈ యొక్క నిజంగా బూత్ అధ్యక్షుల నిర్మాణము, శక్తి కేంద్ర ఇన్ఛార్జీల నిర్మాణము, పార్టీ నిర్మాణం మీద ఎక్కువ శ్రద్ధ పెట్టిన వ్యక్తి లక్ష్మణ్ గారు. ప్రజాక్షేత్రములో ఉద్యమంలాగా తీసుకెళ్లిన వ్యక్తి బండి సంజయ్ గారు. ఈ ముగ్గురు అధ్యక్షుల కింద నేను పనిచేసిన కాబట్టి నాకు వాళ్ళ యొక్క సామర్థ్యత ఒక్కొక్కరు ఒక్కొక్క ఫీల్డ్లో వాటన్నిటిని ఒక్క దగ్గర తీసుకొస్తే ఇంకే విధంగా ఉంటుంది. అది కదా నేను కోరుకుంటున్నది, దానికోసం నేను అడుగుతున్నా. రైట్. విజయచందర్ రెడ్డి గారు, మీ కమిట్మెంట్తో కూడిన విస్తారమైన అనుభవం ఖచ్చితంగా అర్హతనే. అయితే తెలంగాణలో అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తున్న బీజేపీ అధినాయకత్వం ఖచ్చితంగా మీ అనుభవాన్ని అర్హతను పరిశీలించి బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి పగ్గాలు మీకు ఖచ్చితంగా అప్పచెప్తుందని మేము కూడా విశ్వసిస్తున్నాం, అప్పచెప్పాలని ఆకాంక్షిస్తున్నాం. బెస్ట్ ఆఫ్ లక్ సార్. ధన్యవాదాలండి. సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు. ఓపిక్గా నేను చెప్పిన విషయాలు అంటే నా వ్యక్తిగతమే కాకుండా పార్టీ సిద్ధాంతాన్ని కూడా ప్రజలకు తీసుకొచ్చే బాధ్యత తప్పకుండా అందరూ నన్ను ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు.